अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్జిస్తూ ఉన్నాను. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమేన్. ఖురాన్లోని 64వ సూర అత్-తగాబున్ ప్రారంభించే ముందుగా అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ఆకాశాలలో ఉన్న సమస్తము మరియు భూమిలో ఉన్న సమస్తము అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. విశ్వ సామ్రాజ్యాధికారం ఆయనదే మరియు సర్వ స్తోత్రాలకు ఆయనకే మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు. ఇక రెండవ వాక్యం, ఆయనే మిమ్మల్ని సృష్టించాడు, మీలో కొందరు సత్య తిరస్కారులు ఉన్నారు మరియు మీలో కొందరు విశ్వాసులు ఉన్నారు మరియు మీరు చేసేది అంతా కూడా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. మూడవ వాక్యం, ఆయన ఆకాశాలను మరియు భూమిని ఒక సత్యంతో సృష్టించాడు మరియు మిమ్మల్ని ఒక ఉత్తమమైన రూపంలో రూపొందించాడు మరియు మీ గమ్యస్థానం మళ్ళీ ఆయన వద్దకే ఉంటుంది. మీ యొక్క గమ్యస్థానం మళ్ళీ ఆయన వద్దకే ఉంటుంది. ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా కూడా ఆయనకు తెలుసు మరియు మీరు దాచిపెట్టేది మరియు మీరు వెలుబుచ్చేది, మీరు బయటకు తెలియజేసేది అంతా కూడా ఆయనకు తెలుసు మరియు అల్లాహకు హృదయాలలో దాగి ఉన్నదంతా తెలుసు. అల్లాహకు, ఆ సృష్టికర్తకి, ఆ దేవుడు భగవంతుడైన సృష్టికర్తకు హృదయాలలో ఉన్నదంతా కూడా తెలుసు. ఆయనకు తెలుసు. ఇక ఐదో వాక్యం, ఇంతకు పూర్వం సత్యాన్ని తిరస్కరించి తమ కర్మల దుష్ఫలితాన్ని చవిచూసిన వారి వృత్తాంతం మీకు అందలేదా? మరియు వారికి పరలోకంలో బాధాకరమైన శిక్ష ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే, నిజానికి వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినప్పటికీ వారు మాకు మానవులు మార్గదర్శకత్వం చేస్తారా? మాకు మానవుల మార్గదర్శకత్వం చేసేది మంచేదో చెడేదో పాపమేదో పుణ్యమేదో హరామేదో హలాలేదో సృష్టికర్త అనే దేవుడు భగవంతుడు ఎలా ఉంటాడు అనేది ఈ మానవుల మాకు చెప్పేది వీళ్ళ ప్రవక్తలని ఈ విధంగా తిరస్కరించారు, ఇలా పలికారు.